మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. వెతికి వెతికి చూస్తే ఎక్కడో ఒకటి దొరుకుతాడు అని. ఎందుకంటే ఆయన మాట్లాడే మనిషి ఎవరంటే ఈ యోగా మనిషి, ఈ క్రమశిక్షణ గల మనిషి. ఆ మనుషులు కనపట్లేదు. వాళ్ళని క్రమశిక్షణగా వాళ్ళని చక్కగా పెంచాలంటే మనం అయితే దాటిపోయాం. మనకున్న ఒకే ఒక గురుతర బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని తీసుకొని రావడం. మన పిల్లలకి ఇంట్లో ఎట్లాగా తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తే వస్తుంది. క్రమశిక్షణ పుట్టుకతో జీన్స్ తో కొంచెం వస్తుంది, 5% ఉంటుంది జీన్స్ తో. మిగతాదంతా కూడా ఇంట్లో మనం నేర్పించాలంటే మనం లెసన్ లాగా చెప్తే రాదు, మన ప్రవర్తనతో వస్తుంది. కూతురు గాని బాబు గాని పెరుగుతాడు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రులు యోగా జీవితం గడిపితే, పిల్లలు యోగా జీవితం గడిపితే, అట్లాగే వచ్చి కాలేజీలో కూడా యోగా జీవితం గడుపుతారు. వాళ్ళ జీవితం బాగుంటుంది. ఫిజికల్ గా బాగుండాలంటే యోగాసనాలు తప్పనిసరి. ఈ యోగాసనం అనేది ఇంత మనకి పూర్వకాలం నుంచి వస్తా ఉంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాం. ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ధ్యానం చేయడం కాన్సన్ట్రేషన్ కోసం అనేది దాని కాన్సిక్వెంట్ ఎఫెక్ట్స్. మీరు గానీ యోగా చేస్తా ఉంటే ధ్యానం లాగా వస్తుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. మనం చూస్తా ఉన్నాం 42 ఏళ్లకి, 35 ఏళ్లకి, 25 ఏళ్లకు కూడా హార్ట్ అటాక్లు వస్తాయి. దీనికి కారణం ఏంటంటే మనం చేయాల్సిన పని మనం చేయటం. సో మన పిల్లలకు మనం నేర్పిస్తే ఇది చాలా బాగుంది. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మేడం. మీ ఇన్స్టిట్యూషన్స్ కి, తర్వాత మీరు వచ్చిన ఆంధ్ర నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేసినట్టున్నారు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ నేర్చుకుని మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గా వెళ్ళి మంచి యోగా విద్యార్థులను తయారు చేస్తానని ఆశిస్తా ఉన్నాను.